మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఎంప్లాయీ 20 లక్షలు 30 లక్షలు తమ బిడ్డల యొక్క పెళ్లిళ్ళ కోసం దాచిపెట్టుకుంటే మరి సంవత్సరాలు గడిచినా కూడా బారసాల కూడా డబ్బులు రానటువంటి పరిస్థితి. అలాగనే మరి ఏపీజీలో అయితే ఆ వెబ్సైట్ అసలు పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రికవర్ అయినటువంటి డబ్బులు ఏమైపోతుందో, అదేవిధంగా బాండ్ రూపంలో మెచ్యూర్ అయినటువంటి బాండ్కు సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఏమైపోతున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. 1/9/2004 తర్వాత మరి అపాయింట్ అయినటువంటి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇదే ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో వాళ్ళని ఓపీఎస్గా మేము మారుస్తామని చెప్పారు. ఆ డిమాండ్ ఈరోజు కూడా హెచ్చు కాలేదు. అలాగనే మా పెన్షన్లకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను గత ప్రభుత్వంలో పోరాటాల ద్వారా మరి 10% 15% సంపాదించుకుంటే దాన్ని 7.5 అలాగనే 7% 12%కి తగ్గించినటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో మరి అదే పర్సంటేజ్ 15-20% పక్క రాష్ట్రాల్లో పెంచినటువంటి పరిస్థితి. అలాగనే ఈ యొక్క ఈహెచ్ఎస్ హాస్పిటల్లో మరి ఒక రకంగా చెప్పాలనంటే వైఎస్ఆర్ హెల్త్ స్కీమ్ అని పేరు మార్చి ఒక్క బిల్లు కూడా పేమెంట్ అవ్వటం లేదు. మా దగ్గర నుంచి అయితే రికవరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి జిల్లా పరిషత్తులో పనిచేసేటువంటి రికార్డ్ అసిస్టెంట్లకి సంవత్సరాల తరబడి వాళ్ళు అదే కేడర్లో ఉన్నారు. అదేవిధంగా మరి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఎన్ఎంలకి యాప్లు బెడద ఎక్కువైపోయింది. మరి దాన్ని కూడా తీసేయాలని అనేక దఫాలుగా చెప్పాము. చెప్పిన కొద్దీ 2 యాప్లు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన డిమాండ్లు ఇవ్వకపోగా సర్ప్రైజ్ విజిట్లు అని చెప్పేసి ఉద్యోగులను సస్పెన్షన్లు చేసి హెల్త్ డిపార్ట్మెంట్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం మరి ఒక పక్క నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి కనబడతలేదు. మా రాయితీలు రావటం లేదు, మా పిఆర్సీలు రావటం లేదు. ఆల్రెడీ ఇచ్చినటువంటి పిఆర్సీకి సంబంధించిన మరి ఎరియర్స్ ఈరోజు కూడా లేనటువంటి పరిస్థితి. అలాగనే కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 6 నెలలు గడిచిపోయింది. ఈరోజు కూడా కార్యరూపం దాల్చడం లేదు. ఎప్పుడో 1949లో పెట్టినటువంటి ఆఫీస్కి సంబంధించినటువంటి ఇది ఎప్పుడు పెట్టారు, ఈ పోస్ట్ ఎప్పుడు శాంక్షన్ అయిందని పేపర్లు ఎత్తుకుతా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆక్షేపణలతో మరి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క మాటల్నే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు పెడచెవుని పెడుతున్నారు అనేది మాత్రం ఇది స్పష్టం. ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ కూడా తెలుసుకొని మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ల విషయంలో మరి జోక్యం చేసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అయితే ఇవాళ సరెండర్ లీవ్లు 3 సంవత్సరాల మంచి ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకైతే వాళ్ళ యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇవాళ టీఏర్ అన్నటువంటి పరిస్థితి, ఆఫీసులో ఉన్నటువంటి పేపర్లు కూడా సప్లై కానటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఎటు వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మరి దీనికి ప్రభుత్వే మూల్యం చెల్లించుకోవాలి తప్ప మరొకటి కాదు. అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పరిస్థితి 23% మాతో పాటు పెంచారు. ఇవాళ వాళ్ళకి ఉన్నటువంటి మరి రేషన్ కార్డులు లేవు, వితంతు పెన్షన్ లేవు, వికలాంగుల పెన్షన్ లేవు, మరి మినిమం శాలరీ కూడా వాళ్ళకి రానటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ జీవనం చాలా అగమ్యగోచరంగా ఉంది. అలాగనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి లస్కర్ల పరిస్థితి, కాంట్రాక్ట్ లస్కర్లు, అవుట్సోర్సింగ్ లస్కర్లు, అలాగనే టైం బేస్డ్ లస్కర్లు, అలాగే పార్ట్ టైం ఫుల్ టైం కంటింజెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఎన్నకు కూడా జీతాలు రావటంలా. సో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి సిఎస్ గారికి మరి నోటీస్ ఇవ్వాలనుకుంటాం. కాకపోతే మాకు ఇంతకుముందే G7 నుంచి మాకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో రేపు మీటింగ్ జరుగుతుందని చెప్పారు. మరి ప్రభుత్వంతో చర్చలకి వెళ్తాం. అవసరమైతే ఆ తర్వాత ప్రభుత్వానికి ఆ చర్చలు సఫలీకృతం కాకపోతే ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నామని ఏపీ జేఏసీ పక్షాన
తెలియజేస్తున్నాం.